హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2025 ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ కు సంబంధించి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక్కడ మీకు స్క్రోల్ అవుతూ ఉన్న నోటిఫికేషన్ చూడొచ్చు. రౌండ్ 2 కి డిసెంబర్ 6వ తారీఖు నుండి మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది అని మనకి స్కెడ్యూల్లో ముందుగానే ఇచ్చారు. దీనికి సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ కూడా కరెంట్ ఈవెంట్స్ లో రిలీజ్ చేశారు. మనకి టోటల్ గా 3 టైప్స్ ఆఫ్ సీట్స్ ఇప్పుడు రౌండ్ 2 కి అవైలబుల్ గా ఉంటాయి. First category, newly added seats for MD, MS and DNB courses. And second category, clear vacancy. And third category, virtual vacancy. ఇక్కడ న్యూలీ యాడెడ్ సీట్స్ అంటే ఈ సంవత్సరం కాలేజెస్ లో సీట్స్ ని ఇంక్రీజ్ చేస్తూ ఆ కాలేజెస్ లో ఏ కోర్స్ కి ఏ కేటగిరీలో ఎన్ని సీట్స్ అలాట్ అవుతున్నాయి అనేది మెన్షన్ చేశారు. అలాగే కొన్ని కాలేజెస్ ను కూడా ఇంక్రీజ్ చేస్తూ ఆ కాలేజెస్ లో ఎన్ని సీట్స్ ఇంక్రీజ్ చేశారు అనేది కూడా ఇచ్చారు. సో ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ కాలేజెస్ ప్లస్ న్యూగా యాడ్ అయినటువంటి కాలేజెస్ అన్నింటిలో కలిపి ఉన్నటువంటి న్యూలీ యాడెడ్ సీట్స్. అలాగే క్లియర్ వేకెన్సీ అంటే ఫస్ట్ రౌండ్ లో సీట్ అలాట్మెంట్ వచ్చినప్పుడు ఎవరైతే జాయిన్ అవ్వకుండా వదిలేశారో ఆ సీట్స్ అన్ని కూడా క్లియర్ వేకెన్సీ సీట్స్ అవుతాయి. వాటితో పాటుగా ఒకవేళ జాయిన్ అయినా కూడా ప్రీ ఎగ్జిట్ తీసుకుని వదిలేసిన సీట్స్ కూడా క్లియర్ వేకెన్సీలోనే ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి ప్రస్తుతానికి అన్ని సీట్స్ క్లియర్ గా వేకెంట్ గా ఉన్నట్లు అర్థం. అదే వర్చువల్ వేకెన్సీ అంటే ఈ వర్చువల్ వేకెన్సీలో ఆల్రెడీ స్టూడెంట్స్ జాయిన్ అయి ఉంటారు. వాళ్ళు సెకండ్ రౌండ్ కి అప్గ్రేడేషన్ కోసం పెట్టుకున్నటువంటి స్టూడెంట్స్ యొక్క సీట్స్. అంటే ఆల్రెడీ కాలేజెస్ లో రిపోర్ట్ చేసిన తర్వాత వేరే చోటకి వాళ్ళకి అప్గ్రేడేషన్ వచ్చినప్పుడు ఆ సీట్ ఖాళీ అవుతుంది అని చెప్పడానికి తెలియజేసేటువంటి వేకెన్సీ. సో ఈ 3 టైప్స్ ఆఫ్ సీట్స్ కూడా మొత్తం కలిపి ఇప్పుడు మనకి ఈ సెకండ్ రౌండ్ కి అవైలబుల్ గా ఉంటాయి. సో ఎవరైతే ఇప్పుడు రౌండ్ 2లో మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఎన్ని వెబ్ ఆప్షన్స్ అయినా పెట్టుకోవచ్చు, లిమిట్ అంటూ లేదు. ఒకసారి ఈ లిస్ట్ చూసినట్లయితే వర్చువల్ వేకెన్సీలో టోటల్ గా 555 పేజెస్ లో మనకి డేటా ఉంది. అంటే ఈ స్టూడెంట్స్ అందరూ ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నారు, కాకపోతే అప్గ్రేడేషన్ కోసం రెడీగా ఉన్నారు అని. ఇప్పుడు మనం ఏ లిస్టును చూసుకుంటే ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది తెలిసిద్ది అనేది మీకు తెలియాలి ఫస్ట్. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే కేవలము క్లియర్ వేకెన్సీ లిస్టులో ఉన్నటువంటి సీట్స్ ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నటువంటి సీట్స్. ఈ సీట్స్ అన్ని కూడా మనకి టోటల్ గా 895 పేజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి. అంటే 895 పేజెస్ అంటే కేవలం 50% గవర్నమెంట్ కోటా సీట్స్ మాత్రమే కాదు. ఆల్ ఇండియా కోటా 50% గవర్నమెంట్ కోటా సీట్స్, డిఎన్బి సీట్స్, డీమ్డ్ యూనివర్సిటీస్ లో సీట్స్, సెంట్రల్ కాలేజెస్ లో సీట్స్, ఇవన్నీ కలిపి మనకి టోటల్ గా 895 పేజెస్ లో ఇక్కడ ఎంటీగా ఉన్నాయి. అది కూడా ఏ కేటగిరీలో ఏ సబ్జెక్ట్ లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ పర్టికులర్ గా మెన్షన్ చేశారు. అయితే కొద్దిమంది ఏమనుకుంటారంటే ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ లో ఇచ్చిన ప్రకారంగా ఆ కాలేజెస్ లో మా కేటగిరీలో సీట్ ఉంది కాబట్టి కేవలము కొన్ని కాలేజెస్ అక్కడ ఉన్న కాలేజెస్ వరకే పెట్టుకోవాలా అని అడుగుతూ ఉంటారు. అలా కాదండి, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. ఏ కౌన్సిలింగ్ అయినా సరే, అది ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అవ్వచ్చు లేదా స్టేట్ కోటా కౌన్సిలింగ్ అవ్వచ్చు, సీట్ మ్యాట్రిక్స్ లో ఇచ్చినటువంటి సీట్స్ కేవలము 10-2 మాత్రమే. అంటే ఇవి క్లియర్ గా వేకెన్సీగానే ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటి, ఇక్కడ మీకు వర్చువల్ వేకెన్సీ తీసుకున్నారనుకోండి, ఈ వర్చువల్ వేకెన్సీలో కూడా ఏమవుతుంది, ఒకవేళ మీకు ఏసీఎస్ఆర్ కాలేజ్ లో పీడియాట్రిక్స్ వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి అనుకున్నారు, మీకు క్లియర్ వేకెన్సీలో అసలు అక్కడ వేకెన్సీ లేదనుకోండి సపోజ్. కానీ ఈ స్టూడెంట్ ఒకవేళ ఈ కాలేజ్ నుండి అప్గ్రేడేషన్ వచ్చి వేరే కాలేజ్ దగ్గరకు వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఈ సీట్ కూడా మీకు వేకెన్సీ క్రియేట్ అవుతుంది. ఇది సీట్ మ్యాట్రిక్స్ లో మనకి క్లియర్ వేకెన్సీలో లేదు కాబట్టి ఈ కాలేజ్ లో ఈ కోర్సు పెట్టుకోకూడదు అని కాదు కదా ఎస్సీ కేటగిరీ స్టూడెంట్. కాబట్టి సీట్ మ్యాట్రిక్స్ ని ప్రక్కన పెట్టేసి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న కోర్స్ కి ఎన్ని కాలేజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయో అవన్నీ కూడా పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ వర్చువల్ వేకెన్సీలో ఉన్నటువంటి సీట్స్ కూడా ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్ కి లేదా ఇంతకు ముందు సీట్ రానటువంటి స్టూడెంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయం గమనించండి. సో సీట్ మ్యాట్రిక్స్ లో ఉన్నటువంటి కేవలము క్లియర్ వేకెన్సీ లేదా న్యూలీ యాడెడ్ సీట్స్ మాత్రమే చూసుకొని ఇవి మాత్రమే మాకున్నాయి అని దాని ప్రకారంగా మీరు సెలెక్టివ్ గా కాలేజెస్ మాత్రం ఎవరు పెట్టుకోవద్దు. అలాగే న్యూలీ యాడెడ్ సీట్స్ కూడా మనకి టోటల్ గా 184 పేజెస్ లో ఉన్నాయి. ఓకే. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే కొద్ది మందికి ఈ కోడ్స్ ఏంటి మేడం మాకు అర్థం కావటం లేదు అని నన్ను అడిగారు. ఇక్కడ బీసీఎన్ఓ యాక్చువల్ గా ఇది రాయాల్సిన అవసరం లేదండి. ఓబీసీ అంటే అయిపోయింది సింపుల్ గా. బీసీఎన్ఓ అంటే ఎన్ఓ అంటే నాట్ అదర్స్ అని, అంటే బీసీ వాళ్ళ తప్ప ఇంకెవ్వరికి కూడా ఈ సీటు ఇవ్వము అని చెప్పడానికి కోసం బీసీఎన్ఓ అన్నారు. అలాగే ఓపీఎన్ఓ, ఇలా ఎస్సీఎన్ఓ,
ఈడబ్ల్యూఎన్ఓ అంటే ఏ కేటగిరీకి సంబంధించిన సీట్స్ ఆ కేటగిరీకే ఇస్తాము, మిగిలిన వాళ్ళకి ఇవ్వము అని అర్థం. అలాగే ఒకవేళ పీడబ్ల్యూడి కేటగిరీ సీట్స్ ఉన్నాయనుకోండి, సపోజ్ బీసీ కేటగిరీలో పీడబ్ల్యూడి కేటగిరీ సీట్స్ మిగిలిపోయినాయి అనుకుందాం. ఆ సీట్స్ ని బీసీ కేటగిరీ స్టూడెంట్స్ కి మాత్రమే కేటాయిస్తారు. అంటే వాళ్ళ యొక్క రెస్పెక్టివ్ కేటగిరీకి మాత్రమే ఆ పీడబ్ల్యూడి సీట్స్ ని షేర్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు రౌండ్ 2కి అప్గ్రేడేషన్ కోసం ట్రై చేస్తున్నారో ఆ స్టూడెంట్స్, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇక్కడ 80వ నెంబర్ కాలేజీ మీకు రౌండ్ 1లో బీదర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఆఫ్థమాలజీ అలాట్ అయింది. ఫస్ట్ మీరు కాలేజ్ లో రిపోర్ట్ చేశారు అనుకుందాం. మీరు రిపోర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకా బెటర్ కాలేజీ బెటర్ కోర్స్ వస్తే బాగుండు అనుకొని అప్గ్రేడేషన్ కి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు, ఇంతకు ముందు రౌండ్ 1లో పెట్టిన వెబ్ ఆప్షన్స్ ప్రకారంగా ఈ 80వ కాలేజ్ కంటే క్రింద కాలేజెస్ మీ ప్రయారిటీలో, అంటే లీస్ట్ ప్రయారిటీ కాలేజెస్ అని అర్థం. అంతే కదా, కోర్సెస్ కానీ కాలేజెస్ కానీ. సో 80వ నెంబర్ కాలేజ్ వచ్చింది అంటే ఇంకా మీరేమనుకుంటున్నారు, దీనికంటే పైన కాలేజెస్ లో బెటర్ కోర్సు బెటర్ కాలేజ్ వస్తే బాగుండు అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలి, కేవలము ఈ 80వ నెంబర్ కి పైన ఉన్నటువంటి కాలేజెస్ లోనే మీరు 100% సీటు వస్తే వెళతాము అనుకునేటువంటి కాలేజెస్ కోర్సెస్ మాత్రమే పెట్టుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఒకసారి అప్గ్రేడేషన్ కి వెళితే మీకు సెకండ్ రౌండ్ లో అప్గ్రేడేషన్ సీటు కానీ ఎలాట్ అయ్యింది అంటే, ఈ ఫస్ట్ రౌండ్ సీటు 80వ నెంబర్ సీట్ ఏదైతే మీరు కాలేజీలో రిపోర్ట్ చేస్తున్నారో ఆ సీటు ఇమ్మీడియట్ గా క్యాన్సిల్ అయిపోతుంది మీకు తెలియకుండానే. మీకు కేవలము ఇప్పుడు ఒకవేళ 68వ నెంబర్ కాలేజీ ఇదే సీక్వెన్స్ పెట్టుకుంటే ఈ కాలేజీ మీకు వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా ఇక్కడ మీరు వెళ్లి జాయిన్ అయి తీరాల్సిందే. జాయిన్ అవ్వకపోతే ఏమవుతుంది, ఈ సీటు క్యాన్సిల్ అవుతుంది. ఇది ఆల్రెడీ ఈ సీటు ఎలాట్ అవ్వక ముందే క్యాన్సిల్ అయి ఉంటుంది 80వ నెంబర్ది. కాబట్టి ఇది జాయిన్ అయితేనే మీకు సీట్ ఉంటుంది. లేదు మేడం మేము జాయిన్ అవ్వమండి, మాకు ఇష్టం లేదు అంటే అప్పుడేం చేయాలి? అప్పుడేం చేయాలంటే, ఎలాగో ఈ సీటు క్యాన్సిల్ అయి ఉంటుంది 80వ నెంబర్ కాలేజీ, ఈ 68వ నెంబర్ కాలేజీలో కానీ మీకు జాయిన్ అవ్వటం కానీ ఇష్టం లేకపోతే ఈ రౌండ్ 2 రిపోర్టింగ్ డేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రీ ఎగ్జిట్ లేదా రిజిగ్నేషన్ డేట్స్ మీకు అనౌన్స్ చేస్తారు ఆల్ ఇండియా కోటా రౌండ్ 2కి. ఆ టైంలో మాత్రమే మీరు ఇంతకు ముందు జాయిన్ అయినటువంటి ఈ బీదర్ కాలేజ్ దగ్గరకు వెళ్లి మీ సర్టిఫికెట్స్ ట్యూషన్ ఫీ తీసుకుని ఫ్రీ ఎగ్జిట్ ద్వారా మీ యొక్క సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ని లూజ్ చేసుకుని మాత్రమే ఈ కాలేజ్ నుండి మీరు బయటకు వచ్చేసి స్టేట్ కోటాలో ఎక్కడైనా సీటు వస్తే అక్కడికి వెళ్లి జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అప్గ్రేడేషన్ కి వెళ్లే వాళ్ళు చేయవలసిన పని, ఫస్ట్ వన్, లీస్ట్ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి కంపేర్ టు విత్ రౌండ్ 1. సెకండ్ పాయింట్, మీరు పెట్టుకునే వెబ్ ఆప్షన్స్ లో 100% నేను వెళ్లి జాయిన్ అవుతాను అనుకునే కోర్సెస్ కాలేజెస్ మాత్రమే పెట్టుకుంటే అప్పుడు ఇక్కడ జాయిన్ అవ్వాలా లేదా అనే డౌట్ ఉండదు. మీకు ఇష్టం లేకపోతే పెట్టుకోకండి. అంతేకాదు, ఖచ్చితంగా అప్గ్రేడేషన్ కి వెళ్లాలా మేడం అని కూడా కొద్దిమంది అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా వెళ్లాలని రూల్ ఏమీ లేదు, మ్యాండేటరీ కాదు. మీకు ఒకవేళ 80వ నెంబర్ కాలేజ్ బాగా నచ్చింది అనుకోండి, ఇదే కాలేజ్లో ఉండిపోవచ్చు, ఇంకా కంటిన్యూ అవ్వచ్చు చదువుకుంటూ. మీరు మారాలని రూల్ ఏం లేదు. మీకు ఇష్టమైతేనే అప్గ్రేడేషన్ కి వెళ్ళాలి. ఒకవేళ ఇష్టం లేకపోతే ఈ కాలేజ్ లో కంటిన్యూ అయ్యి మీరు చక్కగా డిసెంబర్ 22వ తారీఖు నుండి కాలేజెస్ కి వెళ్లి రిపోర్ట్ చేయమన్నారు అంటే జాయిన్ అవ్వమన్నారు క్లాసెస్ కి వెళ్లి చదువుకోవచ్చు. లేదు మేము అప్గ్రేడేషన్ కి వెళ్లి ప్రయత్నించి ఆ తర్వాతే మేము క్లాసెస్ కి అటెండ్ అవుతాము అంటే ఖచ్చితంగా అప్గ్రేడేషన్ కానీ వస్తే ఆ కాలేజ్ దగ్గరికి వెళ్లి రిపోర్ట్ చేయాల్సిందే. రిపోర్ట్ చేసేటప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఆల్ ఇండియా కోటాలో మీరు ఫస్ట్ జాయిన్ అయినటువంటి 80వ నెంబర్ కాలేజ్ దగ్గరికి వెళ్లి మీ సర్టిఫికెట్స్ ట్యూషన్ ఫీజు తీసుకొని న్యూ అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకొని అప్పుడు ఈ 68వ నెంబర్ కాలేజ్ దగ్గరికి వెళ్లి రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో దయచేసి మీరు చాలా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఇప్పటి వరకు మీకు స్టేట్ కోటాలో కానీ ఆల్ ఇండియా కోటా రౌండ్ 1లో కానీ అసలు సీటే రాకపోతే మీరు మ్యాక్సిమం నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సెకండ్ రౌండ్ తర్వాత దాదాపుగా సీట్స్ అన్ని అయిపోతాయండి. కొద్దిమంది ఏమనుకుంటూ ఉంటారంటే ఆల్ ఇండియా కోటా 4వ రౌండ్ లో చాలా మంచి కాలేజెస్ మంచి కోర్సెస్ ఉంటాయంట మేడం, అప్పటి వరకు వెయిట్ చేయొచ్చా అంటూ ఉంటారు. అలాంటి మిస్టేక్ దయచేసి చేయకండి. ఎవరో పొరపాటున 1-2 సీట్స్ వదిలేస్తే మిగిలేటువంటి సీట్లే అవి. అది ఏదో లక్కీగా వస్తుంది కానీ ఎవరికో ఒకరికి అందరికీ మంచి సీట్స్ వస్తాయని గ్యారంటీ ఉండదు, 100% కాదు. అది జస్ట్ ఒక లక్ మాత్రమే. అర్థమైంది కదా. ఇంకొక విషయం కూడా చెప్తూ ఉన్నానండి, ఆల్ ఇండియా కోటాలో టోటల్ గా 4 రౌండ్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతున్న రౌండ్ 2, దీని తర్వాత మాపప్ రౌండ్, స్ట్రే రౌండ్, ఓన్లీ 4 రౌండ్స్ మాత్రమే జరుపుతారు ఈ సంవత్సరం. ఎందుకంటే రీసెంట్ గా ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ లో ఎవ్రీ ఇయర్ అయితే దాదాపుగా 4వ రౌండ్ స్ట్రే వేకెన్సీ రౌండ్ తర్వాత కూడా
మిగిలిపోయిన సీట్స్ కి కౌన్సిలింగ్ కండక్ట్ చేసేవాళ్ళు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈ సంవత్సరం మిగిలిపోయిన సీట్స్ ఉన్నాయో లేదో కూడా మాకైతే తెలియదు. కౌన్సిలింగ్ ని స్టాప్ చేసేశారు. ఇంకా ఫోర్త్ రౌండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ కంటిన్యూ అవ్వలేదు. నవంబర్ 20వ తారీఖుతో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ క్లోజ్ చేసేశారు. ఇదే మాదిరిగా ఈ సంవత్సరం పీజీకి కూడా సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేస్తారు అనుకుంటున్నాను. ఎంసీసీ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. ఎందుకో రీజన్ అయితే తెలియదు కానీ అందుకని ఇప్పుడు ఈ ఫస్ట్ రౌండ్ నుండి ఎవరైతే ఫ్రీ ఎగ్జిట్ తీసుకోబోతూ ఉన్నారో ఆ స్టూడెంట్స్ కి డిసెంబర్ 3వ తారీఖు తర్వాత సీట్ అలాట్మెంట్ వచ్చిన స్టూడెంట్స్ ఫ్రీ ఎగ్జిట్ తీసుకోవడానికి డేట్ కూడా ఎక్స్టెండ్ చేయకుండా ప్రస్తుతానికి పెండింగ్ లో పెట్టారు. సో ఎవరైతే ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఒకవేళ స్టేట్ కోటాలో కానీ జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఎంసీసీ వాళ్ళకి ఇమ్మీడియట్ గా మెయిల్స్ మీ యొక్క రిజిస్టర్డ్ మెయిల్ ఐడి నుండి మాత్రమే పంపిస్తూ ఉండండి. ఫ్రీక్వెంట్ గా మోర్ నంబర్ ఆఫ్ మెయిల్స్ పంపిస్తూ ఉండండి. అప్పుడే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. గుర్తుంచుకోండి, మనకి 9వ తారీఖు వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. సో ఇప్పుడు మనకి రౌండ్ 2కి సంబంధించినటువంటి స్కెడ్యూల్ ప్రకారంగా ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. ఇప్పటి వరకు ఎవరైతే ఆల్ ఇండియా కోటాలో రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళు డిసెంబర్ 5వ తారీఖు నుండి 9వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల లోపు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. ఆల్రెడీ రౌండ్ 1 లో రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్స్ ఇప్పుడు ప్రెసెంట్ ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్స్ చేసుకుంటూ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా డిసెంబర్ 6వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు చాయిస్ ఫిల్లింగ్ చేసే అవకాశం ఉంది. దీని తర్వాత డిసెంబర్ 10, 11 తారీఖుల్లో మనకి ప్రాసెసింగ్ జరుగుతుంది. 11వ తారీఖు సాయంత్రానికి మీకు ప్రొవిజనల్ అలాట్మెంట్ లిస్ట్ ఫర్ రౌండ్ 2 అనౌన్స్ చేస్తారు. 12వ తారీఖు ఫైనల్ రిజల్ట్ అనౌన్స్ చేస్తారు. ఆ తర్వాత 13వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు మీకు రిపోర్టింగ్ డేట్ అండ్ టైం ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది 6వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు మనకి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మీకు ఎవరికైతే రౌండ్ 1 ఫ్రీ ఎగ్జిట్ నెసెసిటీ ఉందో వాళ్ళు 8వ తారీఖు డిసెంబర్ కూడా మీకు ఈ ఫ్రీ ఎగ్జిట్ ఇచ్చే ఆప్షన్ ఉండొచ్చు. వెరీ రీసెంట్ గా ఈ ప్రాసెస్ జరిగింది కాబట్టి మీకు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఈ ప్రాసెస్ చేసుకోండి. ఇన్ టైంలో మీరు సీట్ మ్యాట్రిక్స్ ప్రకారంగా కాకుండా మీకు అవైలబుల్ గా ఉన్నటువంటి కోర్సెస్ కాలేజెస్ ని బేస్ చేసుకుని మాత్రమే వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోమని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ, ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. దయచేసి ఫోన్ కాల్స్ ఎవరు చేయవద్దని నా రిక్వెస్ట్ అండి. మీకు డౌట్స్ క్లారిఫికేషన్ కావాలి అంటే టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా మాత్రమే అప్రోచ్ అవ్వమని, టెలిగ్రామ్ కాల్ మాత్రమే చేసి మాట్లాడమని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.